చేరవచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మిమ్మలను దీవించునుగాక, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులరా, స్తుతి అర్పణ కీర్తన 100వ కీర్తన ఏమని రాస్తున్నాడు అంటే, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయన మనలను పుట్టించును, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణములు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన సమస్తమును ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును, ఆయన సత్యము తరతరములు ఉండును. ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా, స్తుతి అర్పణ కీర్తన ఇది. ఎవరికి స్తుతి అర్పణ అర్పిస్తున్నామనంటే, సృష్టికర్త అయిన దేవునికి మనము స్తుతి అర్పణ అర్పించుచున్నాము. అర్పణ అనగా ఇవ్వటం, దేవునికి చెల్లించుట లేక దేవునికి అర్పించుకొనుట. ఎవరికి చెబుతున్నాడు అనంటే, సమస్త దేశములారా, యావత్ ప్రపంచములో ఉన్న దేశస్థులకు, దేశములో ఉన్న ప్రజలందరికీ చెబుతున్న మాట సమస్త దేశములారా అని మాట్లాడుతున్నాడు. ప్రియులరా, ఏం చేయాలంటే యెహోవాకు ఉత్సాహధ్వని చెయ్యుడి. ఉత్సాహధ్వని అంటున్నాడు. సంతోషముతో యెహోవాను సేవించుడి. ఎలా సేవించాలి? సంతోషముతో, ఉత్సాహముగా ఆయనను గణపరచాలి, సంతోషముతో ఆయనను సేవించాలి. ఉదయాన్నే లేచి సనుగుతూ గొనుగుతూ ఆయనను సేవించకూడదు, ఆయన స్తుతించకూడదు, ఆయన ఆరాధించకూడదు. ఎలా స్తుతించాలి అంటే, ఉత్సాహముతో, ఇష్టపూర్వకంగా, మనస్ఫూర్తిగా, సంతోషానందాలతో, హుషారుగా ప్రభువుని స్తుతించాలి. ప్రియులరా వినండి, లేవటంతోనే నా ప్రభుని స్తుతించాలి, నేను నా ప్రభుని ఆరాధించాలి, నేను నా ప్రభుని గణపరచాలి, నేను ఆయనే నన్ను సృష్టించాడు, ఆయనే నన్ను కలుగు చేశాడు, ఆయనే నన్ను నడిపిస్తున్నాడు, ఆయనే నన్ను పోషిస్తున్నాడు అని ఉత్సాహధ్వని చేయుచు ఆయన సన్నిధిలో ఆయనను ఆరాధించాలట. నా ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, ఎలా సేవించాలంటే ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఉత్సాహగానం అంటే, నీ వస్తున్న మార్గములోనే నీ నోట్లోంచి ఏముండాలి? పాటలు ఉండాలి. దేవుని స్తుతించుకుంటూ, దేవుని గణపరుచుకుంటూ, గానము చేయొచ్చు. ఏదో నీకు వచ్చిన పాట పాడుకుంటూ, మనసులో అనుకుంటూ, ఏమండి, ఉత్సాహగానము చేయొచ్చు. యెహోవా గుమ్మములలో ప్రవేశించండి. ఎప్పుడు మనిషి ఉత్సాహధ్వని లోపటి నుంచి వస్తుంది అనంటే, ఆయనను నీ మది నిండా నింపుకున్నప్పుడు. సమస్త దేశములారా, అందరూ ప్రజలందరికీ చెబుతున్న మాట ఇది. అందరూ స్తుతించాలి దేవుణ్ణి. జాతి భేదం లేదు, కుల భేదం లేదు, సంఘ భేదం లేదు, డినామినేషన్ లేదు, ఆ దేశం ఈ దేశం అనే ఏది లేదు. అందరూ ప్రభువుని స్తుతించాలి. ఎందుకు అనంటే, నా ప్రియమైన దేవుడు యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఉత్సాహగానము చేయుచు అని సన్నిధికి రండి, యెహోవాయే దేవుడు. ఎందుకు ఆయన దేవుడు అంటే, వినండి ప్రియులారా, ఆయనే భూమి ఆకాశములను సృజించాడు, ఆయనే యావత్ ప్రపంచములను సృష్టించాడు, విత్తనములిచ్చు ఫలవృక్షములను సృష్టించాడు, సముద్రములను సృష్టించాడు, సముద్రముల జలరాశులను సృష్టించాడు, ఆకాశ పక్షులను కలుగ చేశాడు. సమస్తము ఆయనకు చేసినవే. అందుకనే యెహోవాయే దేవుడని తెలుసుకో. నిన్ను సృష్టించింది ఎవరో? నీ సృష్టికర్త అయిన దేవుడిని గమనించు. ఆయన ప్రియులరా ఆది అంతములు లేనివాడు. ఆయనే క్రియేటర్, మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే. ఆయనకు ముందు ఏ దేవుడు, ఏ నరుడు, ఏ మనిషి లేడు. ఆయన తర్వాత ఎవరు కూడా ఉండరు. ఆయనే ఏమండి మొదటివాడు, కడపటివాడు, క్రియేటర్, సృష్టికర్త. వినండి నా ప్రియమైన దేవుడా,
అంతేకాని ఎవరిని పడితే వారిని పూజించటం, ఎవరిని పడితే వారిని ఆరాధించటం ఇది క్రమము కానే కాదు. ఆరాధికుడు అనేవాడు ఎలా ఉండాలంటే పరిశుద్ధుడై ఉండాలి. ఆరాధించేవాడు ఎవరై ఉండాలంటే సృష్టికర్త అయిన దేవుడై ఉండాలి. ఆరాధించేవాడు ఎవరై ఉండాలంటే నీ కోసం ప్రాణమిచ్చిన వాడై ఉండాలి. ఆరాధించేవాడు ఎలా ఉండాలి అంటే తిరిగి మరణాన్ని గెలిచిన వాడై ఉండాలి. వినండి ప్రియులారా, ప్రాణం పెట్టడానికి అధికారము కలిగిన వాడు దానిని తిరిగి తీసుకోవడానికి కూడా అధికారము కలిగిన వాడు. చనిపోవడానికి ఆయనకి అధికారం ఉంది, తిరిగి లేవడానికి కూడా. అందుకని పునరుద్ధానమును జీవమును నేనే, నా అంతట నేనే ప్రాణము అర్పించుచు ఉన్నాను. ఎందుకయ్యా అనంటే మానవుల యొక్క పాపము పరిహరించాలి అంటే ప్రాణత్యాగము చేయాలి. వారు ఆజ్ఞ అతిక్రమించి పండు తిని చచ్చిపోయారు. ఆధ్యాత్మికంగా వారిని బ్రతికించాలంటే మరొక వ్యక్తి మరణించాలి. ఆయన పరిశుద్ధుడై ఉండాలి, ఆయన పవిత్రుడై ఉండాలి. దేవాది దేవుడు వినండి, తన మహిమనంతా వదులుకొని తన రూపం మార్చుకొని మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు గనుక ఆయన స్తుతి నొందదగినవాడు. అందుకనే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, భూమి మీద ఆయనకి ఇష్టలేని వారికి సమాధానము కలుగునుగా కానీ స్తోత్రములు చేయుచు ఉన్నారు. యేసయ్య పుట్టినప్పుడు సర్వలోకములోని సంతోషము. ఆయన పుట్టినప్పుడు ప్రియరా పరలోకములో ఉన్న సైన్య సమూహములతో భూమి మీదకి వచ్చేసారు. ఓ దేవదూతలారా, మీరు ఎందుకు భూమి మీదకి వచ్చారు అని దేవదూతలను అడిగితే, దేవుడు లేకపోతే అక్కడ మేమేం చేస్తామయ్యా, ఆయన భూమి మీదకి వచ్చాడు కాబట్టి మేము స్తుతించడానికి వచ్చేసాం. ఆయన ఎక్కడుంటే అక్కడ మమ్మల్ని స్తుతించాలి, అదే మా పని, అదే మా డ్యూటీ. వినండి నా ప్రియమైన దేవుడు, అందుకనే దేవుడు యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఆయనే మనలను పుట్టించను, మనము ఆయన వారము. విషయాన్ని గుర్తించండి. ఎందుకు స్తుతించాలి అంటే నిన్ను పుట్టించింది ఆయన, నిన్ను సృష్టించింది ఆయన, నిన్ను కలుగజేసింది ఆయన. అందుకనే ప్రియులరా, ఆయనే మనలను పుట్టించను, మనము ఆయన వారము. ఒక చిన్న కుక్క పిల్లని ఇంటికి తీసుకొచ్చి కొంచెం పాలేస్తే దానికి ఎంత విశ్వాసం ఉంటుందండి. పోనీ ఇంటికి తీసుకొచ్చి పాలే అక్కర్లేదు, రోడ్డు మీద తిరిగే కుక్కకి అంత అన్నం పడేయండి. అంత అన్నం పెట్టిన విశ్వాసాన్ని బట్టి అది చచ్చేంతవరకు నీ కాళ్ళ దగ్గరే బతుకుతుంది. ఎందుకు? నాకు ఈడు అన్నం పెట్టాడు, నాకు ఈయన భోజనం పెట్టాడు. అది నీకు పనికిరాని భోజనం, నీకు ఎక్కువైపోయింది. ఇక కాలంలో పాడేయాల్సిన భోజనాన్ని దానికి పడేసావు, అని చెప్పి పడేసావు. పోనీ ఏమైనా మాంసంతో పెట్టావా? దుమ్ములని నవ్వులు పిప్పి చేసేసి ఆ పిప్పి అంతే తినే అని వేసేసావు. తిని పాడేసేటువంటి అన్నంను దానికి వేస్తే అది కృతజ్ఞత. చూసారా, నాకు అన్నం పెట్టాడండి ఈయన, నాకు అన్నం పెట్టింది ఈవిడ అని అది చచ్చేంతవరకు విశ్వాసంతోనే బ్రతుకుతుంది. ఎక్కడికైనా వెళ్ళి బయటికి వెళ్ళి ఏదైనా ఊరిలో రాగానే పరుగున వచ్చేసి, ఎక్కడుంటే అక్కడికి పరుగున వచ్చేసి కాళ్ళు నాకుతూ కాళ్ళ దగ్గరే కూర్చుంటుంది. ఏం విశ్వాసం అండి దానికి? కాళ్ళు నాకడం అంటే స్పందించటం, సేవించటం. నాకడం అంటే సేవించటం. నా యజమానుడా, నాకు ఇంత భోజనం పెట్టావయ్యా, నన్ను పోషిస్తున్నావా అని నాకుతూ ఉంటుంది. దేవుని సేవించటం అంటే ఆయన పాదాలు పట్టుకొని చచ్చేంతవరకు, ప్రభువా నువ్వే నన్ను పుట్టించావయ్యా, నువ్వే నన్ను పోషిస్తున్నావయ్యా, నీవే నన్ను నడిపిస్తున్నావయ్యా, అయ్యా నువ్వే నన్ను కలుగు చేయకపోతే నేను ఏమైపోదును ప్రభువా. మనము ఆయన వారము, మనలను పుట్టించింది ఆయనే. విషయాన్ని మర్చిపోవద్దు. ఎందుకు స్తుతించాలి నువ్వు దేవుణ్ణి అనంటే, నిన్ను సృష్టించింది ఆయన, నిన్ను పుట్టించింది ఆయన, నిన్ను ప్రియులరా నడిపించేది ఆయన, మనలను పుట్టించింది ఆయనే. కనుక ఆయనను సేవించాలి, స్తుతించాలి. మనము ఆయన వారము అంటాడు కదా ప్రియుల దేవుని బిడ్డలను గమనించండి. ఇంకేమంటున్నాడు అంటే మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మనము ఆయన ప్రజలము,
ఆయన మేపే గొర్రెలం అంటాడు కదా. ఏమండి, యెహోవా నా 23వ కీర్తన, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. ఏమండి, నాకు లేమి కలుగదు, ఆయన నా కాపరి. నీ కాపరి ఎవరో తెలుసా? వినాలి, నా వైపు చూడండి. నీ కాపరి ఎవరో తెలుసా? నిన్ను సృష్టించిన దేవాతి దేవుడే ప్రధాన కాపరి. వినాలి, నిన్ను సృష్టించడమే కాదు, నీకు భోజనం పెట్టడమే కాదు, నీకు ఆహారం ఇవ్వటమే కాదు, నీకు కాపుదలు ఇస్తున్నాడు. ఆమేన్. నీకు భద్రత ఇస్తున్నాడు. అందుకనే నేను బ్రతుకు దినములన్నిట కృపాక్షేమములే నా వెంట వచ్చుదంటాడు. ఆయనను నువ్వు కాపరిగా చేసుకుంటే ఆయన ఏం చేస్తాడో తెలుసా? పచ్చిక గల చోట్లకి వెళ్ళి నిన్ను నడిపిస్తాడు. గడాంధకారపు లోయల్లో నువ్వు సంచరించినను ఏ అపాయమును రాకుండా నిన్ను కాపాడతాడు. ఆయన మనకు దుడ్డికర్రగా, దండముగా నీ పక్షాన నిలబడతాడు. ఏమండి, నా గిన్నె నిండి పొర్లుచున్నది, సర్వ సమృద్ధిని నీకు అనుగ్రహిస్తాడు ఆయన. గొర్రెల కాపర్లు చూడండి, ఏమంటే వారి గొర్రెలను తీసుకువెళ్తూ ఎక్కడ మేత దొరుకుతుందో అక్కడికి తోలుకుపోతారు. అందరి కొమ్మలను ఏం చేస్తారు తెలుసా? కర్రకి కత్తి కట్టి ఆ పైన చిగుర్లన్నింటినీ కూడా నరికి వాటి నోటికి అందిస్తాడు కాపరి. వింటున్నారా? అంతేకాదు, ఇందులో కొన్ని గొర్రెలు కాళ్ళు విరిగిపోయి ఉంటాయి, కొన్ని గొర్రెలు నడవలేకుంటాయి, కొన్ని గొర్రెలు గాయాలు పడి ఉంటాయి. అలాంటి గొర్రెలను ఎత్తుకొని, ఏమండి, కొన్ని గొర్రెలను భుజాల మీద ఎత్తుకుంటారు, కొన్ని గొర్రెలనేమో చంకన పెట్టుకొని ఏమండి తీసుకువెళ్తుంటారు. కాపరికి ఉండే లక్షణం అది. నీ నోటికి మేత అందిస్తారు, మేత కలిగిన స్థలానికి తీసుకువెళ్తారు. నువ్వు గాయపడినప్పుడు ఏం చేస్తారు? అదే మన ప్రభువైన యేసుక్రీస్తు చేసే పని. నీ గాయాలు కడతాడు ఆయన, నిన్ను భుజాల మీద ఎత్తుకుంటాడు ఆయన. ఎక్కడ ఆహారం దొరికితే అక్కడికి నడిపిస్తాడు. నీకు ఏమండి ఏ అపాయము రాకుండా, ఏమండి ఒకవేళ జంతువులు ఒకవేళ నీ మీదకి వస్తే అతను పోరాడి మరి నిన్ను వాటి నుంచి తప్పిస్తాడు, విడిపిస్తాడు. వింటున్నారా? మృగాల బారి నుంచి నిన్ను తప్పిస్తాడు. ఏమంటే జంతువుల బారి నుంచి, విష సర్పాల నుంచి నిన్ను తప్పిస్తాడు. కాపరికి ఉండే లక్షణం అది. మన ప్రధాన కాపరి మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనను కాపరిగా చేసుకొని ఆయనను స్తుతించినప్పుడు, ఆయనను ఆరాధించినప్పుడు, ఆయనను మహిమపరిచినప్పుడు ఆయన నిశ్చయముగా నీకు ఆహారం అనుగ్రహించునుగాక, పచ్చిక గల చోట్లకి నేను నడిపించునుగాక, నీ గిన్నె నిండి పొర్లుచు ఉండునుగాక, సర్వ సమృద్ధి నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక, నీ గాయములను కట్టి ఆయన కృప నీకు తోడుగా ఉండి నడిపించునుగాక. మనకు కాపరి ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన ప్రధాన కాపరిగా ఉన్నాడు. 4వ చరణం అంటాడు కదా, కృతజ్ఞతార్పణములు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. ఏం చేయాలట? కృతజ్ఞత ఏమండి అర్పణములు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించాలి. కృతజ్ఞత ఉండాలి. ప్రభువా, నాకు ఆరోగ్యం ఇచ్చావు, నీకు స్తోత్రం. నా బిడ్డలకు స్వస్థతనిచ్చావు, నీకు స్తోత్రం. ప్రభువా, పాపములో నుంచి నన్ను విడిపించావు, నీకు స్తోత్రం. కృతజ్ఞత ఉండాలి. దేవుడే నన్ను పట్టించుకోకపోతే, దేవుడే నన్ను కరుణించకపోతే, దేవుడే నన్ను కాపాడకపోతే నేనేమైపోతాను? వింటున్నారా? కృతజ్ఞత. శ్రమలో నాకు తోడుగా ఉన్నాడు, కష్టాల్లో నాకు తోడుగా ఉన్నాడు, బాధల్లో నాకు తోడుగా ఉన్నాడు. ఆయనకు కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. కొంతమందికి కృతజ్ఞత ఉండదు. ఎవరైనా సహాయం చేస్తే కనీసం థ్యాంక్స్ అన్నయ్య, నాకెంతో సహాయం చేస్తావని చెప్పుకోరు, కనీసం వాళ్ళతో మాట్లాడరు. కృతజ్ఞత లేకుండా బ్రతకూడదు. కృతజ్ఞత అనేది చచ్చేంతవరకు కలిగి ఉండాలి మనం. నీకు ఎవరైనా సహాయం చేశారా? మర్చిపోవద్దు మేలు. మాట సహాయం చేయొచ్చు, మూట సహాయం చేయొచ్చు, భోజనమే పెట్టచ్చు, ఆహారమే పెట్టచ్చు, ఎప్పుడూ మర్చిపోకూడదు ప్రియులారా. వింటున్నారా? కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి.
కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. అందుకని కృతజ్ఞత అర్పణములు చెల్లించు ఆయన మన జీవితంలో ఎలాంటి కార్యాలు చేశాడో జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించాలంటున్నాడు. వినండి ప్రియులారా, అంటున్నాడు కదా, చెల్లించేవారిగా ఉండాలి, ఇచ్చేవారిగా ఉండాలి. మనం అన్ని విషయాల్లోనే నువ్వు నీ సమయాన్ని ఇవ్వి. ఉదయాన్నే లేచి స్తుతించడం అంటే మామూలు విషయం కాదు కదా. సరిగ్గా 3 నుంచి 6 వరకు అద్భుతమైన నిద్ర పట్టే టైం అది. ఆ టైంలో వినండి, విచిత్రం ఏంటంటే 9 గంటల నుంచి కొట్టుకుని కొంతమందికి 2 గంటల దాకా నిద్ర పట్టదు, కానీ 3 నుంచి హాయిగా నిద్ర పడుతుంది. త్యాగం చేయాలి అప్పుడే. ఏమండి, 4 గంటలకు లేచి కొంచెం ప్రార్థన చేసుకొని దేవుని మందిరానికి రావాలని ఆలోచన ఉండాలి. పోనీ అప్పుడు లేకపోతే కలిసి బోరాడుతున్నాం కదా, ఆ బోర వినైనా సరే ఏమండి, నేను దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని మహిమపరచాలి. ఇదిగో నా బిడ్డలందరూ, నా సహోదరులందరూ కూడా దేవుని మందిరంలో దేవుని ఆరాధిస్తున్నారే, నేను కూడా దేవుని స్తుతించాలని లేచి దేవుని సన్నిధికి కృతజ్ఞత కలిగిన వారిగా అర్పణములు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించు, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములు ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును, ఆయన సత్యము తరతరములు ఉంటుంది. ఆయన కృప నిత్యము మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆయన కృప మీ మీద అధికముగా దిగివచ్చునుగాక. ఆల్రెడీ కృప ఉంది, అధికమైన కృపతో మీరు నింపబడుదురుగాక. ఆల్రెడీ దేవుని మహిమ ఉంది, అధిక మహిమతో మీరు నింపబడుదురుగాక. ఆల్రెడీ దేవుని యొక్క ఆత్మతో మీరు నింపబడుతున్నారు, అధికమైన ఆత్మ చేత మీరు నింపబడుదురుగాక. ఆయనను స్తుతించేవారుగా ఉండాలంటున్నాడు. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి. స్తుతించటం అనేది చాలా శ్రేష్టమైన కార్యం ప్రియులరా. నీవు స్తుతించాలి, నీ బిడ్డలను కూడా కలిపి చూపి స్తుతించాలి, కుటుంబంతో స్తుతించాలి. నిత్యము ఆయనను స్తుతించేవారిగా ఉండటం వలన నీ స్థితి మారుతుంది, నీ గతి మారుతుంది. ఆయన నీ జీవితంలో ఉన్నతమైన కార్యాలు వినండి స్తుతిలో చేశాడు గనుకనే, స్తుతి చెల్లించాడు గనుకనే దావీదు స్థితి మారిపోయింది, దావీదు బ్రతుకు మారిపోయింది, దావీదు ఉన్నతమైన స్థితికి ఎక్కగలిగాడు. ఉదయకాల సమయం నిశ్చయముగా నా దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక, నా దేవుడు మీ స్థితిగతులను మార్చునుగాక. మీరు చేయుచున్న స్తుతి యాగము నా దేవుని సన్నిధికి సంతోషముగా చేరునుగాక. రండి ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రభువా, సమస్త దేశములారా యెహోవాను స్తుతించుడి, ఉత్సాహగానము చేసి ఆయన గుమ్మములో ప్రవేశించుడి అంటున్నావు. స్తుతించే